హలో హాయ్ వెల్కమ్ టు సును వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? కోవిడ్ కేసెస్ మళ్ళీ పెరుగుతున్నాయి కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనందరం. నేను మధ్యలో షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కదా, మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. అలానే నా ప్రీవియస్ వీడియో తెన్నేటి పార్క్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో 2 వైజాగ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేస్తాను. ఈ తెన్నేటి పార్క్ వీడియో ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఈరోజు ఈజీగా తక్కువ ఐటమ్స్తో ఇంట్లోనే చేసుకునే ఒక సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. అదే కాలీఫ్లవర్ 65. ఇది చాలా ఈజీగా మన ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాలీఫ్లవర్, కార్న్ఫ్లోర్, మైదా, బియ్యపిండి, సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా, ఫుడ్ కలర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, ఇంకా ఆయిల్. ముందుగా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆ వాటర్లో కొంచెం పసుపు అలానే ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకోవాలి. మనం కట్ చేసుకునేటప్పుడే పురుగులు అవి తీసేస్తాం కదండి, ఇంకా ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న పురుగులు మనం తీయలేనివి ఏమైనా ఉంటే ఇలా హాట్ వాటర్లో వేసినప్పుడు పోతాయన్నమాట. ఇప్పుడు ఒక జాలి గరిటెతో అదంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అది కొంచెం వేడి చల్లారనివ్వాలండి. ఈ కాలీఫ్లవర్ చల్లారేలోపు ఒక మంచి టిప్ చూసేద్దాం. సమ్మర్ వచ్చేసింది కదండి, ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, మ్యాంగోస్ కూడా బాగానే వస్తున్నాయి, అందరూ ఫుల్గా తినేస్తున్నారు. ఇలాంటప్పుడు మనకి వేడి చేసి గడ్డలు వస్తుంటాయి. అలాంటప్పుడు సొంటిని బాగా రుద్ది దానిలో నుంచి వచ్చిన పేస్ట్ని సెగగడ్డ మీద పెట్టుకుంటే అది పోతుంది. ఇది పర్సనల్గా నాకు వర్క్ అయిందండి, అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి, వర్క్ అవుతుంది. ఇప్పుడు మన రెసిపీలో మిగిలిన ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవనివ్వాలి. మనం కాలీఫ్లవర్లో కారం, ఉప్పు, అలానే గరం మసాలా వేసుకోవాలి. నేను ఇక్కడ బయట నుంచి తెచ్చిన గరం మసాలానే యూస్ చేస్తున్నాను, మీ దగ్గర ఇంట్లో గరం మసాలా ఉంటే యూస్ చేయొచ్చు. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే టేస్ట్ తేడా వస్తుంది, అందుకే నేను చిన్న కప్పులో వేసాను. ఇప్పుడు వెనిగర్ కూడా వేసుకోవాలి. వెనిగర్ కూడా ఎక్కువైతే పుల్లగా ఉంటుందండి, అందుకే వెనిగర్ కూడా చూసి వేసుకోవాలి. అలాగే కొంచెం చిల్లీ సాస్, ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని కార్న్ఫ్లోర్, మైదా, బియ్యపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. బియ్యపిండి వేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయండి. బియ్యపిండి అనేది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే పర్వాలేదు. బియ్యపిండి స్కిప్ చేసినప్పుడు కార్న్ఫ్లోర్ కొంచెం ఎక్కువ వేసుకోండి, కానీ యూజువల్గా కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకోవాలి, మైదా కొంచెం తగ్గించాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని బాగా వేడైన ఆయిల్లో ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపటికి మన కాలీఫ్లవర్ ఫ్రై అవుతుందండి, చూసారు కదా ఎలా ఫ్రై అయిందో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ 65 రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఇది చాలా సింపుల్గా పిల్లలు కూడా చేసుకునేంత ఈజీగా ఉండే మంచి స్నాక్ అండి. ఇది స్నాక్ లానే కాదండి, సాంబార్, పప్పు లాంటివి రైస్తో తీసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరూ మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని టంగుమని కొట్టేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.